సిపిఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రాన్ని ఆ పార్టీ కేంద్ర కమిటీ అభిశంసించింది. ఆయన రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న సమయంలో తప్పుడు రాజకీయ దృక్పథాలను అనుసరించారని ఆక్షేపించింది. 2024లో జరిగిన రాష్ట్ర పార్టీ నూతన కార్యదర్శి ఎన్నిక సమయంలో ప్రజాతంత్ర చర్చ, ఏకాభిప్రాయ సాధన స్థానంలో లాబియింగ్, ప్రలోభాల అస్తిత్వవాద అప్పీళ్లు చోటు చేసుకున్నాయని విమర్శించింది. పార్టీ ప్రమాణాలను గాలికి వదిలేశారని దుయ్యబట్టింది. ఆ ఎన్నికల సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ నిట్ట నిలువున చీలిందని పేర్కొంది. నూతన రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక ప్రక్రియలో ముఠతత్వం ఆందోళనకర స్థాయికి చేరింది. పోలిట్ బ్యూరో సభ్యులు ఐక్యతను నెలకొల్పడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఎన్నిసార్లు అప్పీలు చేసినా అప్పటి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనితో సహా పార్టీ నాయకత్వంలోని ఒక వర్గం వెనక్కి తగ్గేందుకు అంగీకరించలేదు. ఫలితంగా పార్టీ ఐక్యత నిలబెట్టేందుకు పోలిట్ బ్యూరో సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ సమయంలో అనేక అభ్యంతరకర, అంగీకరించలేని ధోరణులు తీవ్రత రూపం కనిపించాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు. రాష్ట్ర కమిటీ సమావేశంలో చాలా మంది సభ్యులు సదరు లాబియింగ్, గుసగుసలు, తెర వెనుక జరిగిన మంత్రాలు, ప్రచారం పట్ల తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేశారు. అలాంటి ప్రవర్తనలకు సీనియర్ నాయకులే పాల్పడటం ఎన్నడూ జరగలేదు. ఇది పార్టీ సాంప్రదాయాలకు, రాజకీయ సంస్కృతికి పూర్తి విరుద్ధమైనదని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర కమిటీ సభ్యుల్లో ఒక భాగం పార్టీ సమిష్టి ప్రయోజనాలు సూత్రకన్నా మిన్నగా వ్యక్తిగత ఆంక్షలతో వ్యవహరిస్తున్నారని పేర్కొంది. వీటన్నిటిపై గతంలో తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబుల బాబులు ప్రసాద్ల వివరాలను కేంద్ర కమిటీ కోరింది. వారి వివరాలను పరిశీలించి వాటిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వారిచ్చిన వివరాలు అసమగ్రంగా ఉన్నాయని, వాటిలో ఆత్మ విమర్శ లోపించిందని పేర్కొంటూ ముగ్గురిని అభిశంసించింది.